నారాయణ గారు రాలేదా? వసంతలత నువ్వు. హలో లక్ష్మి. హలో లక్ష్మి. ఆ, ఆ, నేను ఇప్పుడే అందాకలే వచ్చాను. ఆ. నేను ఇవాళ వినలేదు. విను. ఏమిటి ఇవాళ? అంటే జస్ట్ 2 లైన్లలో ఏమిటి? అదే అంటే ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఒక ఆయన ఉపన్యాసాలు ఇస్తారు, అదేమో హిందూ పత్రికలో వస్తుంది. అంటే దాన్ని ఉమ్, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా అన్ని చెప్తారు. అంటే వారి నాశనం కోసం, వారి మరణం కోసం కనుక్కోమనేది అని ఆయన ఏమంటారంటే, రమణ మహర్షి గారు, అతను అంతసేపు ఫ్యామిలీ ప్లానింగ్ కోసం అంటే ఆ హిందువులో వచ్చింది కదా, వారు ఉమ్. మరణించే విధానం కూడా కనిపెట్టమనండి. వారంటే అహంకారం, అది మరణించే ఓ, విధానం కూడా కనిపెట్టమనండి అని చెప్పారు. అదే అంటే విధంగా దానికి ఫ్యామిలీ ప్లానింగ్ కి ఏమిటి సంబంధం? అక్కడేంటి, పిల్లలు మరణించే చిన్న చిన్న భ్రూణ హత్యలకి అది అవుతుంది కదా. ఆ ఇక్కడ వారు మరణించే విధానం అంటే అహంకారం మరణించే విధానం అసలు ముఖ్యం అని కదా, అది కనిపెట్టమనండి, అదే కదా ముఖ్యం. ఓ, ఆ, అచ్చా అచ్చా. ఆ తర్వాత ఏంటంటే, రాజు శాస్త్రి అన్న ఆయన నాదబిందు కళల గురించి అడిగారు. అప్పుడు ఇదేమో వేదాంత పరిభాషలో ప్రాణ మనోబుద్ధులు అంటారు అని. అది తంత్రశాస్త్ర ప్రకారం నాదం సూక్ష్మస్వరం, దానిలో తేజస్సు కలిసి ఉంటుంది. ఈ తేజస్సు శివ తనువు. ఆ అది వృద్ధి చెంది శబ్దం అడిగిపోయి బిందువుగా మిగులుతుంది. ఇది మనకంత అర్థం లేదనిపిస్తుంది, ఎందుకంటే ఇంత తేజోమయత గమ్యం కళ బిందులోని అంశ. తిరువണ്ണామలైలో శ్రీ భగవాన్ ఎక్కడెక్కడ ఉన్నారో అవన్నీ చెప్పారు, అవి మనకు అక్కర్లేదు. అంటే మనం జ్ఞాపకం పెట్టుకుని చెప్పలేం కదా, ఫలానా సంవత్సరం ఫలానా దగ్గర ఉన్నారు, ఇవన్నీ చెప్పారు. రైల్వే ఉద్యోగి కేఎస్ఎన్ అయ్యర్ జప విషయం ప్రస్తావిస్తే వాచికము దాని స్మృతి ఆ పైన ధ్యానం, ఈ క్రమంలో సాగి చివరి అప్రయత్నమైన నిరంతర జపం అని. జపకర్త ఎవరు? ఆత్మయే. జపం అన్నిటిలో నేనెవరన్న జపమే అత్యుత్తమైందని చెప్పారు. ఏకనాథరావు ఉమ్, గారు సద్గురువుల అనుగ్రహం కాదు కదా, ప్రోత్సాహం సైతం లేదన్న నా నిర్వేదం మాట ఏమిటి అంటే, ఈ నిర్వేదం ఎవరికి ముందు తెలుసుకోండి అన్నారు. అది అజ్ఞానం వల్ల చే అని చెప్పారు. అలా అనిపించడం అజ్ఞానం వల్లే. ఉమ్, చేయతగ్గ అన్వేషణ. ఆ తర్వాత నిద్ర చివర లేచిన అహంకరణ పిశాచినే ఇలాంటి తలంపులు పట్టి వేధిస్తాయి. సుషుప్తిలో ఏ పీడ ఉమ్, లేదు, మేల్కొన్న పీడితుడెవడు? నిద్రాస్థితి దురాక్రమమే అనుకోవచ్చు, ఆ వెధికుడెవడో వెదికి పట్టు. అంటే ఈ బాధపడుతున్న వాడెవడు? ఉమ్, ధైర్యం పలికేవారు లేక ఆ ఉత్సాహం క్షీణించిపోయింది అన్నారు ఆయన. ధ్యానంలో ఉమ్, కొంతలో కొంత ఉపశమనం కలగడం లేదా? అభివృద్ధికి అది సూచన. సాధన సాగిస్తే శాంతి గాఢము దీర్ఘము అవుతుంది, గమ్యానికి చేరుస్తుంది. భగవద్గీత 14వ అధ్యాయం చివరి శ్లోకంలో గుణాతీతుని వర్ణన ఉంది. అది అది చిట్ట చివరి దశ. దాని పూర్వదశలు అంటే చెప్పారు. సత్వ అంటే రజో తమో, సత్వ రజో గుణాల తర్వాత, అదే రజో తమో గుణాలని పోతే కలుషితం, మిగతాదేమో శుద్ధం. ఆ శుద్ధ స్థితికి కూడా అతీతమైంది గుణాతీత స్థితి అన్నారు. పై మూడింటిలో ఉమ్, రజస్తమాలలో చిక్కుపడ్డ స్థితి అశుద్ధ సత్వం. మిశ్ర స్థితి సత్వంలో సత్వస్థితి ఒక్కొక్క మారు నెలకొంటుంది. రజస్తమాలను నిర్జించిన స్థితి శుద్ధ సత్వం. ఈ దశాక్రమం గడిచాక వచ్చినది గుణాతీత స్థితి. అప్పుడు మోరిన్ ఫ్రిడ్మన్ అనే ఆయన ఉత్తరం రాశాడు. నేను తలచినా తలపోయకున్నా ఎప్పుడు మహర్షి నాతోనే ఉన్నాడు, అలా కాకపోతే నేను బతికేదెట్లా? అలాగే విదేశ రాయబార కార్యాలయ ఉద్యోగి గ్రాంట్ డఫ్ వ్రాశారు. మహర్షికి నా సగౌరవ ప్రణామములు అర్పించినవి. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే మాత్రమే గాక నా తలంపులలో వారి సన్నిధియే మెదలుతోంది. అక్కడేమో ఆయన ఏమన్నాడు? ప్రోత్సాహమే లేదన్నాడు. ఇంకా కేఎస్ఎన్ అయ్యర్, ఉమ్, ప్రాపంచిక వ్యవహారాలకు ఆధ్యాత్మిక జీవనానికి సమన్వయం సాధ్యమని నాకెంతకు నమ్మకం కుదరటం లేదన్నాడు. అప్పుడు సమాధానంగా సద్గురువులు యోగా వాసిష్టంలోంచి కొన్ని శ్లోకాలు వినిపించారు. మనసు మనసుంచని పని తృప్తికరంగా జరగదు. పృచ్ఛకుడు అడుగుతున్నాడు, మనస్సును తత్వచింతనలో జనిపి పనిని కూడా సాగించడం ఎట్లు అని. అంటే ఉమ్, ఎందుకు మనస్సు లేదు అది గుర్తించు. అనుదిన ఆచరణాల్లో కాకుంటే దాన్ని జ్ఞప్తి పెట్టుకునేది ఎలాగా? పనులు వాటి పాటున అవే జరుగుతాయి. వానిని నిర్వహించే మనస్సు నిజం కాదని ఆత్మ నుంచి వేడలు ఏంటి సౌండ్?
ఆత్మ నుంచి ఉమ్, వెళ్ళిన అభాసయని తెలుసుకో. అంటే ఉమ్. నీళ్ల సౌండ్ ఏంటి వస్తుంది? అదే అదే నాది. ఓకే. ఉమ్. మనం వాటి పాటున అవే మన పనులు వాటి పాటున అవే జరుగుతాయి. వానిని నిర్వహించే మనస్సు నిజం కాదని, ఆత్మ నుంచి వెడలిన అభాసయని తెలుసుకో. ఆత్మ ప్రసరింపచేసేది మనస్సు. అది మెలకువలో గోచరిస్తుంది. నిద్రలో నీ తల్లిదండ్రులెవరో ఎవరితోనూ చెప్పు. లేవగానే నేను ఫలానా అనడం, ప్రపంచాన్ని గుర్తించడం జరుగుతాయి. ప్రపంచం అంటే లోకం. లోక్యతే ఇది లోకం. ఆలోకించబడేదే ఆలోకింపబడినది కావున లోకం. దానిని చూచి కన్నేది అదే అహంకరణం. అది మాటి మాటికి వెలికి వస్తూ మరుగవుతూ ఉంటుంది. కానీ నీ ఉనికి నిత్యం. కాబట్టి అహంతకి అవ్వల చేతస్సు ఆత్మ. అహంతకి అవ్వల చేతస్సు ఆత్మ. గాఢ నిద్రలో మనస్సు లయమవునే గాని నాశనం కాదు. లయమైనది మళ్ళీ పొడసూపుతుంది. ధ్యానంలో కూడా ఇది సంభవమే. మనస్సు మృతమైతే మరల లేచుటెట్లు? కావున యోగ లక్ష్యం మనోనాశనమే గాని మనోలయం కాదు. ధ్యానం కూర్చే ప్రశాంతిలో మనస్సు లయం కావచ్చు, కానీ అంత మాత్రం చాలదు. దానికి తోడు మరెన్నో అనుష్ఠిస్తేనే మనోనాశనం అయ్యేది. సంకల్పం ఇంకా అల్పాల్పం ఉండగానే సమాధిని ప్రవేశించి, అంటే సంకల్పం కొంచెంగా ఉండగానే సమాధిలో ప్రవేశించి ఎంతో కాలం తర్వాత సమాధి నుండి వెడలి తత్పూర్వ సంకల్పం జాడనే నడిచి ఉన్నవారు ఎందరో. ఆ మధ్యకాలంలో ప్రపంచంలో ఎన్ని తరాలు గడిచిపోయినవో ఆ తంగండులాగా. అట్టి యోగి మనోనాశనం చేసినవాడు గాదు. మనస్సును ఆత్మకు భిన్నంగా గుర్తించకపోవడమే దాన్ని నాశనం చేయడం. మనోనాశనం చేసే విధానం అదే. అంతవరకు చదివాడు. అంటే ఈ ఇక్కడ ఏమో 76 ప్రశ్నలు. నమస్తే అమ్మా. నమస్కారం. నారాయణ గారు వచ్చారా? చెప్పండి. అదే మనస్సుని ఆత్మక భిన్నంగా గుర్తించకపోవడం అంటే మనస్సు ఆత్మ ఒకటి కాదు కదమ్మా. ఒకటే. ఎప్పుడైతే మనస్సుని ఆత్మకి వేరేగా మనకి అనిపించదో అదే మనోనాశనం అన్నారు. అంటే మనస్సు ఆత్మ ఒక్కటిగా అయిపోవాలి. మనం వేరేగా ఫీల్ అవుతున్నది, ఉన్నది ఒక్కటే ఆత్మతత్వం అనేది. అంటే అది నిరంతరంగా అంటే మనస్సు ఆత్మ వేరు చేసి మాట్లాడతాం కదమ్మా. మరి అవును. ఇప్పుడు అసలు నిజం చెప్పాలంటే ఇవన్నీ సౌలభ్యం కోసం విడదగొట్టారు. అంటే ఈ ఆలోచనలు చేసేదంతా మనస్సే. అలాగే జ్ఞాపకాలది మనస్సే. ఇవన్నీ ఎప్పుడైతే మనస్సు అన్నది ఆయన అన్నట్టుగా స్టిల్ అయిపోయిందో, అది కంప్లీట్ గా నాశనం అయిపోతే అప్పుడు ఉండేదే ఆత్మతత్వం. అంటే మనస్సు ఉన్నంతసేపు ఆత్మ ఉండదు. అది కప్పేసుకుంటుంది. ఇంకో మాటల్లో చెప్పారండి. మనస్సు నిజం చెప్పాలంటే అప్పుడు పనిచేసేది కొంతమంది శుద్ధ మనస్సు అంటారు కదా. ఈ మనస్సు కాదది. ఆ ఆత్మనే శుద్ధ మనస్సు అని వ్యవహరిస్తూ ఉంటారు. అంటే అక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎలా అయితే రమేష్ పదజాలం కొంచెం తేడా అంటే ఇందాక డౌట్, పదజాలం కొంచెం తేడాగా వాడారు. లక్ష్మి నిన్న గ్రేటర్ మైండ్ అని హయ్యర్ మైండ్ అని చదివాం. అదే ఇప్పుడు ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ శుద్ధ మనస్సు అని అతను త్రిపుర రహస్యంలో వ్యవహరించడంలో ఆ ఆత్మే అప్పుడు మనస్సుగా పనిచేస్తుంది. అంటే అది కృష్ణమూర్తి గారు ఏంటంటారు, వెన్ ద మైండ్ వోంట్ వర్క్ వాట్ విల్ వర్క్ అని అడిగితే సుప్రీం ఇంటెలిజెన్స్ విల్ వర్క్ అంటారు. అంటే ఇక్కడ హయ్యర్ మైండ్ కన్నా అతీత స్థితి. విను, నేను నిన్ననని కాదు, ఒకప్పుడు నాకు ఎలా కనిపిస్తుంది, ఇప్పుడు యోగా ఏదైనా చేస్తాం అనుకో, చెప్తూ ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ వెళ్తూ ఉంటాయి, మనం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కప్పుడు మైండ్ పెట్టి వాళ్ళు అన్నది విని చేస్తూ ఉంటాం. ఇంకొకప్పుడు సడన్ గా నాకేమిటనిపిస్తుంది అంటే నేనేం వినలేదే కానీ చేసేస్తూ ఉంటాం.
అది అంటే అది మనసేం పెట్టకపోయిన తర్వాత అయ్యో నేనేం వెళ్ళలేదు కదా అయినా చేయడం అయిపోతుంది. అంటే ఏమిటి అక్కడ ఇంకేదో శక్తి మన చేత ప్రేరేపించి అలా చేయింపించిస్తున్నది అని నాకు ఎందుకో అలాగ అనిపించింది మొన్నను. నేను మైండ్ పెట్టకపోయినా కొన్ని పనులు అలా అయిపోతూ ఉంటాయి. అంటే దాని అది వేరు. మెకానికల్ మనసు మరో అంటావా? దగ్గర ఉన్న పనులవ్వడం ఒకటి. ఒక్కసారి ఆ! జాగ్రత్తగా వినండి ఇక్కడ. అదేంటంటే పనులు జరుగుతున్నది మనస్సుతో కాదు. అదే కదా మనకి అంటే వేరే ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ ఆత్మలోనే అన్నీ ఉన్నాయి. ఆత్మతత్వంతో ఉన్నప్పుడు పనులన్నీ జరుగుతాయి. ఏంటి అదే మరి జనకుడు రాజ్యపాలన చేసాడు కదా! మనస్సు లేకపోయినా అక్కడ అది ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ పనిచేస్తూనే ఉంటుందన్నమాట. మనస్సే అంటే ఇప్పుడు పనిచేస్తుంది. ఆ! మనం రోజు చేసే పనులు కొన్ని అలా మెకానికల్ గా అయిపోతాయి. అదేమిటి అలవాటు మీద అవుతాయా? ఆ! లేకపోతే అది. సుప్రీం అంటే అది వేరు. ఎందుకంటే అక్కడ మనస్సుకు అతీత స్థాయి అనే దగ్గర ఏంటవుతుందంటే, మనస్సు పని చేయకపోయినా పనులు జరుగుతూ ఉంటాయి. అంటే మనసు మరో దగ్గరున్న అలవాటు ప్రకారం చేసేస్తాం. సైక్లింగ్ చేస్తారు, డ్రైవింగ్ చేస్తారు. మనస్సు అక్కడ పెట్టకపోయినా నిన్న చిన్న పిల్లవాడు హ్మ్. అంటే అది గుచ్చేస్తున్నాడు. మనసు పెట్టకపోయినా చేసేసాడు. అలాగా. హ్మ్. 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 అయితే అదేమిటి మెకానికల్ అదేమిటి ఆ ఎనర్జీ మెకా అంటే అది మెకానికల్‌గా అలవాటు ప్రకారం జరిగిపోతున్నాయి. మరి ఇక్కడ హయ్యర్ మైండ్ అంటే అది ఎనర్జీ కాదా అది? హయ్యర్ మైండ్ కంటే అతీత స్థాయి అన్నమాట. అదే అక్కడ చెప్పారు హ్మ్. కదా! బుద్ధిక్ ప్లేన్ అని, ఆత్మిక్ ప్లేన్ అని అవి. ఆ! ఇంకా నారాయణ గారు ఎళ్ళిపోయారా? అర్థమైందా వసంతలత? ఇక్కడ ఆయన చెప్పినది కేవలంగా ఆత్మకి ఆ రకమైన అది అంటే మనకి కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది. మనమేమో మనస్సొక్కటే పనిచేస్తుందనుకుంటాం. సుప్రీం ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుందెప్పుడు. ఎందుకంటే హ్మ్. ఆత్మతత్వంలో ఇంటెలిజెన్స్ ఒకటి, బ్లిస్ ఒకటి ఇవన్నీ కూడా లవ్ ఇవన్నీ ఆత్మ యొక్క స్వరూపాలు. అంటే ఇప్పుడు ఈ మెకానికల్ ఎనర్జీ అనేది అది డిఫరెంట్ అనా? అది అంటే ఎనర్జీ డిఫరెంట్ అని కాదు. అది మెకానికల్ అలవాటు ప్రకారం అయిపోతుంది కదా పని. కానీ మైండ్ పెట్టలేదు కదా! అది మరి ఎలా ఆ మైండ్ అయిపోతుంది అక్కడ అలవాటు పెట్టకపోయినా ప్రకారం? ఇంకో దగ్గర పెట్టినాడు కదా! ఆ! అది. అంటే అది మనకి సుప్రీం ఇంటెలిజెన్స్‌కి ఏమిటి మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చెప్తావా? ఎలా చెప్తాం చెప్పు? అది పని చేస్తే తెలుస్తుంది. ఎప్పుడైతే మైండ్ అక్కడ లేదో మైండ్‌తో కదా మనం చెప్పాలిప్పుడు. మైండ్ స్టాప్ అయితే పని చేసేదదే. హ్మ్. అంటే ఏమైనా ఇన్‌స్టింక్ట్‌ల్లా వస్తాయా అలాగేమో? సుప్రీం ఇంటెలిజెన్స్ అంటే యాహ్! నీకు మైండ్ కన్నా అతీత స్థాయిలో దెన్ దెన్ నీది ఒక స్వరూప స్థితి. స్వస్వరూపం అది. బట్ మనం ఏంటంటే మనస్సునే అలాగా భ్రమింపచేసే స్థితులు ఒకటుంటాయి మనకి. మనస్సు అలా చెప్తుంది. ఇదే సర్వస్వం అని. హ్మ్. సరే. ఇవాళ రమేష్ గారు రాలేదా? హుహు. భార్గవి గారు మొదటి నుంచి వినలేదు కదా! అయితే ఇంక ముగించేయడమేనా? ఏంటి వసంతలత నువ్వు ఇంకేమైనా చెప్తావా? అంటే ప్రతీదీ కూడా అసలు ఉన్నది ఒక్కటే. కానీ మనమేమో నీ సౌలభ్యం కోసం ఇలాగ విడగొట్టాం అని ఒకటి. ఆ తర్వాతేంటంటే ఆయనన్నారు మనస్సేమో మనం ఇంకా ఇంకొకళ్ళది ఏంటి ఆహ్, ఆహ్, తత్వచింతనలో పెట్టేస్తే మని మామూలు పనులు ఎలాగ సాగుతాయి అని. అప్పుడు అతనన్నారు, "అంటే ఇప్పుడు నీకు మనస్సు లేదు అది గుర్తించు. అనుదిన ఆచరణలో కాకుంటే దాన్ని జ్ఞప్తికి తెచ్చుకునేదెలాగా? పనులు వాటి పాటున అవి జరుగుతాయి. వానిని నిర్వహించే మనసు నిజం కాదని, ఆత్మ నుంచి వెడలిన ఆభాసమని తెలుసుకో." అంటే మనస్సన్నది కూడా ఆత్మలోంచి పైకొచ్చినటువంటి ఒక వెలుగే.
అంటే నిద్రలో మళ్ళీ మనస్సు ఏమీ లేదు. అంటే వీళ్ళు నా తల్లిదండ్రులని చెప్పడానికి, నేను ఫలానా అని చెప్పుకోవడానికి. అదే అహంకరణం. అంటే మనస్సు యొక్క ఒక యాస్పెక్ట్ అహంకరణ. అది మాటి మాటికి వెలికి వస్తూ మరుగవుతూ ఉంటుంది. కానీ నీ ఉనికి నిత్యం. కాబట్టి అహంతకి అవ్వలది తేజస్సు. అంటే మనస్సుకి అవ్వల అహానికి అవ్వలదే తేజస్సు. అదే ఆత్మ. నమస్తే మేడం. నమస్కారం. అంటే 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 ఇప్పుడు ఆ, మనస్సు ఆ, మనసు ఏదైతే ఉందో ఆ ఆ మనసు యొక్క చర్యలన్నీ ఆత్మ ఆత్మ ద్వారానే జరుగుతున్నాయి. అది గుర్తించడమే ఆత్మ మనోలయం అనేది చెప్పినట్టు కదా మేడం ఇప్పుడు. అది మనం తెలుసుకోవాలి. అది అనుభూతి పరంగా అంటే ఇంటెలెక్చువల్ గా గుర్తిస్తున్నాం కదండి. అవును మేడం. అంటే ఈరోజు ఈరోజు అంటే చాలా అంటే ఇన్నాళ్ళు లేని క్లారిటీ ఈరోజు ఒక రకమైన క్లారిటీ అలా వచ్చింది అలా మేడం. కాదు, అంటే వెంటనే క్లారిటీకి వచ్చేకండి. ఆయన ఏం చెప్తున్నారంటే అప్పుడు ఆత్మే అన్నీ చేస్తోంది మనస్సు అని. అంటే మనం ఈ వ్యవహారాలన్నీ కూడా ఆత్మస్థితిలో జరుగుతాయి. మనస్సే ఆ, చేస్తుందని కాదు. ఉమ్, అన్ని పనులు జరుగుతాయి. ఆ, పర్ఫెక్ట్ గా జరుగుతాయి. అదే మేడం. అంటే ఇప్పుడు మనస్సు ఆ, మనస్సుకు ఆ, ఆలంబన ఆత్మనే. ఆ ఆత్మ నుంచే అదే మనకి జరుగుతున్నాయి కానీ మొదటి దాన్ని నుంచి దాన్ని త్రిపుర రహస్యం నుంచి అన్నీ తెలుసు. ఆ మనస్సు కూడా ఉమ్, జడమైనది అని రమేష్ కూడా చెప్పాడు కదా చాలా సార్లు. ఇది జడమే, దానంతట అది పనిచేయలేదు. అన్ని చోట్ల శాస్త్రాల్లో చెప్తారు కదా, మనస్సు జడమైంది. ఆత్మ చైతన్యం వల్లే అది అవును. పనిచేయగలదు. ఇంద్రియాలు ఎలా జడమో మనస్సు జడమైందే. ఉమ్, అది ఎప్పటి నుంచి తెలుసుకుంటున్న విషయమే కదా. ఆత్మ యొక్క చైతన్యం వల్లే మనసు పనిచేస్తుంది. ఉమ్, అది సూక్ష్మతరమైంది. కానీ ఇవి స్థూలంగా కనబడుతున్నాయి ఇంద్రియాలు. కానీ దానికి కూడా ఆత్మ చైతన్యం లేకపోతే అది పనిచేయలేదు. అదే మేడం. అంటే ప్రతి చర్యకు ఆ ఆత్మనే మూల స్థానము. కాకపోతే మనం అది గుర్తించకుండా వేలు కదపాలన్నా, మరుగుపరుస్తున్నాం. కనురెప్ప పడాలన్నా ఆత్మ చైతన్యమే కారణం. ఉమ్, కాకపోతే మనం అది గుర్తించకుండా జీవిస్తున్నాం అనేది ఇదైతుంది. దానికి వేరే వేరే పేరు ప్రాణం అంటాం, మరొకటి అంటాం. ఇవన్నీ మనం పెట్టిన పేర్లు. ఉన్నదంతా ఒక ఆత్మ చైతన్యమే. అవును మేడం. దాన్ని విడదీయడం వలన దానికోసం పోరాటం చేయాల్సి వస్తుంది. ఏం పోరాటం అని కాదు, మనమేం తెలుసుకుంటున్నాం విడదీసి. ప్రాణం అన్నా కాపోయినా ఉమ్. పోరాటమే ఉంది అక్కడ. ఏమంటారు? అంటే ఇప్పుడు దాన్ని నశింపజేయాలి, దీన్ని నశింపజేయాలని ఇది అలాగా అవుతుంది కదా మేడం. అలా అది కాదంటారు అంటే అట్లా. మనస్సు నిరంతరం ఆలోచనలతో ఉంటుంది కదండి. అలా ఉన్నప్పుడు ఉమ్, ఆత్మతత్వం అన్నది ఎప్పుడూ ప్రకటితం అవ్వదు. ఆ ఆలోచనలు ఉమ్, మనస్సు అందుకనే పూర్తి నాశనం అంటున్నారు. అప్పుడే ఆత్మతత్వం ప్రకటితం అవుతుంది. ఉమ్, అదే కృష్ణమూర్తి గారు కూడా చెప్పేది. మైండ్ ఎప్పుడు పనిచేస్తూ యాక్టివ్ గా ఉన్నంత సేపు ఆ రియాలిటీ అన్నది పైకి రాదు. ఉమ్. అప్పుడు పనిచేసేది ఇంకా మనస్సు కాదు అది. అదే ఆత్మతత్వం ఉన్నది ఒక్కటే ఉంటుంది అప్పుడు. అవును మేడం. మొత్తం ఏది పని చేయాలన్నా ఆత్మతత్వమే కారణం. ఎలక్ట్రిసిటీ ఉంటేనే చిన్న బల్బు గాని, పెద్ద మోటార్ గాని, ఏ ఫ్యాన్ గాని కదులుతాయి. అలా ఏది కదలాలన్నా ఎలక్ట్రిసిటీ ఎలా కారణమో ఆత్మతత్వమే కారణం. కనిపించేది కదలాలన్నా, కనిపించింది కదలాలన్నా అదే కారణం. ఉమ్. దానికది సంపూర్ణత్వమే. అందుకని మనస్సు లేకపోయినా అది పనిచేస్తుంది. అవును మేడం. అప్పుడు ఆత్మతత్వం పనిచేసినప్పుడు అది అప్పుడు కూడా అన్ని పనులు జరుగుతాయి. మనస్సు తోటి కాకుండా. ఉమ్, అంటే ఈ మనస్సుకి ఆత్మ యొక్క కాంతి ఉంటేనే పనిచేస్తుంది. అలా అని చెప్పి నేను ఆలోచిస్తూనే ఉంటాను, నాకు మనస్సే ఆత్మని తెలుసుకుంటాను అనే ఒక బ్లఫింగ్ వచ్చేస్తుంది. అందుకు నేను అక్కడ అడ్డాను. అర్థమైందా? ఏ ఆత్మ కరెక్ట్. ఇప్పుడు అర్థమైంది. మళ్ళీ అక్కడ 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 ఏంటంటే రాంగ్ రూట్ లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ, కరెక్టే మేడం అది. ఎందుకంటే మనస్సు కాదు ఇది ఆత్మ చేస్తుందని మళ్ళీ ఆత్మవంచన చేసుకోవడానికి అవకాశం ఉంది మేడం అక్కడ. అలా మనం చేసే
మనం చేసే పనులన్నీ మళ్ళీ దానికి సమర్థించుకోవడానికి ఒక అవకాశం దొరికినట్టు అవుతుంది మేడం. అది కరెక్ట్. కరెక్టే మేడం. అది మేడం ఈ ఎంత ఇప్పుడు ఇంత సూక్ష్మమైన విషయాలను ఇప్పుడు 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 మేము తెలుసో తెలియకో ఒక మాట అన్నప్పుడు దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ స్థితిలో మీరు హెచ్చరిక చేయకుంటే ఎంత అనర్థాలు జరుగుతాయో చూడండి మేడం. అది అలాగా చాలా, అంటే ఎక్కడ హెచ్చరిక చేయాలి, ఎక్కడ ఇది చేయాలి, ఖండించాలి, ఇవన్నీ మీరు చేయబట్టే కదా మేడం. అంటే సరి అయిన స్థితి ఏందనేది కనుక్కోవడానికి ఎంత అప్రమత్తంగా ఉండాలనేది అర్థమవుతుంది. అప్రమత్తంగా ఉండాలి. అందుకే కదా అవేర్నెస్ ఆ కంప్లీట్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. అవేర్నెస్ లో లేకుండా చేసిన పని కరెక్ట్ కాదు. అంటే ఎంత సూక్ష్మంగా, అంటే ప్రతి చిన్న విషయాన్ని అంత నిశితంగా గమనించుకుంటూ దాన్ని ఇది చేస్తేనే ఆ గమ్యానికి దారి, లేకపోతే పొరపాటు పడి మళ్ళా మాయలో పడడానికి అవకాశం. అదే కరెక్ట్. అక్కడే ఆగిపోతాం. అక్కడనే ఆగిపోతాం మేడం. అంతే. ఇంకా ఇప్పుడు అంటే ఒక 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 విషయం చెప్పినప్పుడు సరిగా అర్థం చేసుకోకుండా వేరే విధంగా అర్థం చేసుకుంటే ఎంత అనర్థాలు జరుగుతాయి అనేది కూడా ఇక్కడ చిన్న విషయమే ఇది. మనస్సు యొక్క స్థితి, ఆత్మ యొక్క స్థితిని మనం అనుకుండే లోపలనే దాన్ని మీరు సరిచేయడం వలన అలాగా అక్కడ ఒక అద్భుతమైన, అంటే విషయం జరిగింది అనేది మనం గమనించాలి. అందుకే టోటల్ గా మనస్సు ఎప్పుడైతే ఉండదో, ఎందుకంటే అదే అసలు తత్వాన్ని మనస్సు సత్యహంచక అన్నాడు. మనస్సు పనిచేసినంతసేపు ఆ సత్యం మనకి అనుభవంలోకి రాదు. అవును మేడం. అంటే ఈ ఈ ఈ విషయాలు ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క విధంగా అయినప్పుడు దాన్ని సూక్ష్మంగా గ్రహించి వివరించే స్థితి లేనప్పుడు ఎంత రాంగ్గా వెళ్ళిపోతుంది అనేది కూడా, అంటే ఈ విధంగానే కదా మేడం ఒక తెలిసి తెలియక ఆత్మజ్ఞానాన్ని రకరకాలుగా అన్వయించుకొని ఇది అవుతున్నారు అనేది. అవును. అది అర్థం, అంటే మనం సరైన అర్థం చేసుకోకుండా అనర్థాలకు వెళ్ళిపోయి దాన్ని విపరీతంగా వెళ్ళిపోతుంది జ్ఞానం అనేది. ఎందుకంటే మాటలకి మనస్సుకి అతీతమైనది కదా. అవును మేడం. అవును మేడం. దాన్ని దేంతో పోల్చలేము, మనసుతో దాన్ని చెప్పలేము, దాని యాక్టివిటీ ఇలా ఉంటుందని చెప్పలేము. అక్కడ పనిచేస్తుంది సమస్తం, కానీ అది ఇలా పనిచేస్తుందని చెప్పడానికి మళ్ళీ మనసుతో కదా. అవును మేడం. అంటే ఇప్పుడు వినేవారి సంగతి ఎలా ఉన్నా బోధించేవారు ఎంత అప్రమత్తంగా ఉండాలనేది అది ఆటోమేటిక్ వస్తుందండి. ఇప్పుడు మీరు ఇందాకలా నాకు కొత్త విషయం తెలిసిందని, కానీ నాకు ఏదో లోపల నుంచి రాంగ్, అంటే ఏదో ఒక అంటే ఇంటర్నల్ వైబ్రేషన్ అక్కడ వచ్చింది. దాని వల్ల సంథింగ్ రాంగ్ ఈస్ గోయింగ్ ఆన్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు హెచ్చరిక అనేది ఏమో ఇక్కడ పని చేస్తూ నేను మైనస్ పని చేసేస్తుంది కదా అంటే అది కాదు. అక్కడ ఏంటంటే స్టిల్ మనకి ఇంకో దగ్గర ఉంటుంది మనస్సు. అక్కడ మనం లైవ్ అయిపోలేదు, ఆత్మస్థితిలో లైవ్ అయిపోలేదు. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఇప్పుడు మీరు ఒకవేళ పొరపాటున అది ఓకే అని ఒక్క మాట అన్నా కూడా మళ్ళీ దాంట్లో అది నాకు స్థిరంగా నిలబడిపోతుంది కదా. దానివల్ల ఎంత రాంగ్ లోకి వెళ్ళిపోయాను అనేది అది తర్వాత తెలుస్తుంది. అది అవునవును, అదే కరెక్ట్. అంతకంటే ఇంకేం కాదు. అది అహంకారం ఉంటే ఖండించుతున్నారు అనుకుంటారు, అహంకారం లేకపోతే విషయం తెలుసుకుంటారు, ముందుకు వెళ్తారు. అంతే తేడా. అది ఖండించేది అంటే ఇప్పుడు గురువు ఖండిస్తున్నారు అంటే అని అంటే మనము ఇంకా దాన్ని నిర్ద్వందంగా గ్రహించడానికి ప్రయత్నం చేయాలి మేడం. ఇంకా ఆ ఖండనకు మళ్ళీ మనం అనేది పెట్టకూడదు అనేది మహర్షి గారు అడిగే వాళ్ళని బట్టి అలా, అసలు ఆ మహర్షి గారే కాదండి, ఈవెన్ నేనైనా అడిగే వాళ్ళని బట్టి సమాధానం చెప్తాను. వాళ్ళ స్థితిలో వాళ్ళు ఏ పదంతో అందుకోగలుగుతారో, ఎలా అది నాకు లోపల నుంచి రివీల్ అవుతూ దానంతట అదే వస్తూ ఉంటుంది. అడిగే వాళ్ళ స్థితికి ఆన్సర్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఇదే దాన్ని ఇంకొక దగ్గర ఆయన కాదని అనొచ్చు, అలా ఉంటుంది. అంటే
వాళ్ళ స్థితి అక్కడ చూశారు కదా! ఆవిడ చాలా ఎక్కువగా ఒక లేడీ. అంటే నువ్వు మనస్సులో నేను అయ్యో! వెళ్ళిపోతున్నానంటే ఎప్పుడు నీ సన్నిధిలోనే ఉంటానని చెప్పారు. అంటే ఆవిడ స్థితిని బట్టి. అంటే ఇప్పుడు ఈ ఈ శిష్యులు గాని, ఒక వినేవాళ్ళు గాని ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా గురువు ఎంత అప్రమత్తంగా ఉండాలనేది ఈడ అది ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. ఇన్నర్ వచ్చేస్తుంటుందండి. అది ఆ! సహజంగా ఉండడం వల్ల అప్రమత్తంగా హ్మ్. ఆ అప్రమత్తత ఆటోమేటిక్కే. హ్మ్. కానీ ఇప్పుడు ఇప్పుడు నేను అంటే చెప్పాను అది కదా! కాదు మేడం. ఇప్పుడు నిజ గురువులకు, మామూలు బోధ గురువులకు అక్కడ తాను ఉంటుంది కదా ఉండడు మేడం. కదండీ! వాళ్ళకి తనని ఉంచబడతాడు ఆయన. అర్థమైందా? తాను హ్మ్. ఉంటున్నానన్న స్థితి ఉండదక్కడ. అంటే అలాంటి గురువు దొరకాలి కదా మేడం. మామూలు గురువులు సమర్థించుకు శిష్యుడు ఏదో ఒకటి కానీలేవయ్యా అదే కరెక్ట్‌లే అనేవాళ్ళు ఉన్నప్పుడు మనం ఎంత రాంగ్‌లో వెళ్ళిపోతాం అనేది అర్థం మేడం అది. అలాగా. అంటే అక్కడ సంకల్పం రాగానే ఇక్కడ వన్ కదా! లోపల ఉన్నదంతా ఒకటే కదా! హ్మ్. అందరిది. అవును. అవును. ఇక్కడ నుంచి సంథింగ్ ఏదో రాంగ్ అనేది ఇక్కడ తెలుస్తుందనమాట అలా. అవును మేడం. అది కూడా అంటే నిజం అంటే చెప్పాలంటే అంటే ఎందుకు నాకు తెలియడం కాదు ఇంకొకటి కూడా బయటికి. హ్మ్. అవును. అవును మేడం. ఎందుకంటే మనం అయితే ఇంకొకటి వినండి. వినండి. ఆత్మతత్వంతోటి లేదా పరమాత్మ తత్వం దాని భగవత్ తత్వం ఏదన్నా దాంతో హ్మ్. నడిపించబడుతూ ఉంటాం. అది గమనించుతూ ఉంటే ఆ సూక్ష్మంలోంచే అక్కడ ఒక వైబ్రేషన్ వస్తోందనమాట. అంటే దిస్ ఇస్ రాంగ్ అని. అంటే రాంగ్ అనేది అవును. ఇట్ ఈస్ సమ్ ఇన్‌కన్వీనియంట్ అంటే వస్తోంది. అంటే అదేంటో ఒకటి రాంగ్ అవుతోందనమాట. అప్పుడు చూస్తే అది ఇది అని తెలుస్తుందనమాట. అందుకనే అందరిని ఆయనే నడిపిస్తాడు. మనకున్న అహం భావనతోటి ఏం చేస్తూ ఉంటామంటే, ఆ సూక్ష్మతనాన్ని గ్రహించం. కానీ ఎందుకు మేడం? ఇప్పుడు ఇప్పుడు మీరు సడెన్‌గా అటాక్ అంటే ఇప్పుడు అది కాదు అనగానే నాలో అహం ఎందుకు పడింటుంది మేడం? సడెన్‌గా అంటే నేను అరే అంటే అది సూక్ష్మతరంగా లోపల అంటే అరే మేడం ఖండించింది. అరే ఆ యొక్క స్థితి అణిగిపోవాలంటే ఎప్పుడు అణిగిపోతుంది మేడం అది? అంటే ఇప్పుడు మీకు అణిగింది గదా! మీరు ఎందుకు పాజిటివ్‌గా తీసుకున్నారు. ఇంతకుముందు చాలా బాధపడేవారు. ఇలా నన్ను ఖండించారని. ఇప్పుడు బాధపడటంలే. అంటే ఇప్పుడేంటంటే మీకొక ఇది రిపీటెడ్ వీటిల్లో తెలిసిపోయిందేంటంటే, అక్కడ జరుగుతున్నది రైటే గానీ, అది నన్ను అహంని దెబ్బతీయడానికి కాదు. నాకు రైట్ గైడెన్స్‌కి అన్నది మీకు అర్థమవుతుంది. హ్మ్. అంటే నేను గ్రహించాల్సిందేంటంటే నా అహం ఎప్పుడు కరెక్ట్ కాదు. నా అహం అనేది ఎప్పుడు ఆల్వేస్ నాట్ రైట్. ఈ అది ఎప్పుడు ఇదైపోతుంటది. దాన్ని సరిదిద్దుకోవాలనేది నేను గ్రహించాల్సిన పరిస్థితి. అవును. అంటే అది మీకు ఒక 4 కొన్ని ఎగ్జాంపుల్స్ అయ్యాక మీకొక తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ మీకొచ్చింది. అప్పుడు మీకేంటంటే అంటే ఇంక అహం దెబ్బతీయడం కాదిక్కడ జరుగుతున్నది అని మీకు ఒక తెలిసిపోయింది. అవును మేడం. అంటే నేను నేను నిజాన్ని గ్రహించగలుగుతున్నాను కాబట్టి నాకు ఆ ఇది వచ్చేస్తుంది అట్లా. అలాగా. అది. అంతే అది. ఆ! అంటే అక్కడ ఏదే జరుగుతున్నా నా వెల్‌ఫేర్‌కే కానీ, నా అహంని కొట్టడానికి కాదు అన్నది ఇది మీకు అర్థమైపోయి, మరి మీరు అందరి దగ్గర ఇలా ఉండరు మళ్ళీ అన్ని టైముల్లో కదా! మేడం అర్థమైందా నేనన్నది? చెప్పండి మేడం. ఆహా! మీరు అందరి దగ్గర ఇలా ఉండరు. అన్ని ఆ! టైముల్లో ఉండరు. హ్మ్. నా దగ్గరైనా అన్ని టైముల్లో ఉండరు. ఇప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్సు రిపీటెడ్‌గా అలా జరిగినది ఆహ్, మీ యొక్క ఎరుకలోకొచ్చింది గనక మీరు అహంని పెంచుకోకుండా గ్రహించుతున్నారు. హ్మ్. ఇస్ ఇట్ అని. అహం హ్మ్. ఎక్కువైపోయిందనుకోండి గ్రహించరు. హ్మ్. ఆ! మళ్ళీ మీకున్న మనస్సు ఆపాదనలన్నీ మొదలెడతారు. షీ ఓన్లీ వాంట్స్ టు హర్ట్ అస్ అని. అందుకే కదా మేడం నిజగురులు చెప్పేది ఫస్ట్ ఏందంటే అహంకారాన్ని గురువు దగ్గరికొచ్చేటప్పుడు ముందు అహంకారాన్ని సంహరించాలి. అహంకారాన్ని అంటే బాబా చెప్తా ఒక ఉదాహరణ ఏందంటే యమదూతలు అడుగుతారు. ఏమంటే నేను నీ చరిత్ర రాయాలనుకున్నాను బాబగారు అనంటే, ముందు నీ అహంకారాన్ని నా పాదాల దగ్గర సమర్పించిన తర్వాతనే నీవు అర్హుడవైతావు అని చెప్తారు. అది హ్మ్.
అది అంటే అదే అప్పుడు నీ ఏంటవుతుందండి, అహంకారం ఆ మొత్తం డివైన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా వెళ్తుంది. అహం ఉన్నప్పుడు ఆ డివైన్ ఫ్లో వెళ్ళదు వాళ్ళ ద్వారా. ఆ డివైన్ ఫ్లో రావాలి. ఫస్ట్ వర్డ్ అదే చెప్తారు మేడం. బాబా అవునవును. గారు దానికి ఫస్ట్ వర్డ్ కారణం అదే చెప్తారు. ఏంటంటేనండి, అహం అన్నది ఎప్పుడైతే పోయిందో మీకు డివైన్ ఫ్లో మీ ద్వారా పనిచేస్తుంది. అంటే యూ విల్ బి ఒక వాహకం అయిపోతారు డివైన్ ఫ్లోకి. ఒక ఎలిజిబుల్ అనేది వస్తది అలాగా. అహం అన్నది పెద్ద రెసిస్టెన్స్ అండి. అది అవును మేడం. అసలైన డివైన్ ఫ్లో వెళ్లకుండా అడ్డేది అహమే. ఇంకొకటి మనకు తెలియకుండానే మన అంతర్గతంగా అహాన్ని గుర్తించలేని స్థితిలో కూడా ఉంటుంది మేడం. యాక్చువల్ అదే అది నేను రైట్ అని వాదిస్తారు కదా. అది ఎప్పుడు బయటపడుతుంది అంటే సరైన గురువు దొరికినప్పుడు, కాదు, ఆయన అవేర్నెస్ చెప్పినప్పుడే మనకు గురువు సరైనటువంటి అవేర్నెస్ కూడా మనకు మెయిన్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ ఉండాలి. అంటే ఇప్పుడు గురువు గారు కూడా చెప్తుంటారు కదా మేడం, సూక్ష్మతరంగా పలానా దగ్గర నీకు అహం ఉందిరా అనేది ఆయన గురువు హెచ్చరిక అన్ని చేయడం వల్ల కూడా మనం సమయాల్లో గ్రహించడానికి. చెప్పలేడండి, మన అవేర్నెస్ చెప్తుంది అన్ని సమయాల్లో. ఆహా, ఆహా. ప్రతి సూక్ష్మమైనది ఓకే. అంటే కదా, ప్రతి సెకండ్ కి చెప్తుంది మన అవేర్నెస్. అవును మేడం, అవును మేడం. మన అంతర్గతంగా ఉండేదే చెప్తుంది. అది కానీ అది అంటే మనస్సు సూక్ష్మతరం అయ్యే కొద్దీ ఇవి గ్రహించడానికి శక్తి వస్తుంది కదా మేడం, అంతే కదా? సూక్ష్మతరం అయ్యే కొద్దీ, అహం అడిగే కొద్దీ, అప్పుడు డైరెక్ట్ ఫ్లో మన ద్వారా వెళ్తుంది. అహమే అడ్డు కదా, మనస్సే అడ్డు. మనస్సు యొక్క ఆస్పెక్టే అహం. అది అణిగిపోతే ఆ దైవతత్వానికి డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్ అయిపోతాం. పనిచేసేది అక్కడ మనస్సు కాదు. అందరూ అట్రిబ్యూట్ చేస్తారు కానీ జ్ఞానికి కూడా అక్కడ పనిచేసేది ఆ ఇంటెలిజెన్సే పనిచేస్తుంది. మరి ఈ అహం అణిగిపోయినప్పుడు ప్రతి చోట అణుకు అనేది ఏర్పడుతుంది కదా మేడం. అది 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 అణకువ ఉండదు, అది అక్కడ సహజత్వం ఉంటుంది. అణకువ ఎందుకు ఉంటుంది? సహజంగా ఉంటారు అక్కడ. ఇప్పుడు చూడండి, చాలా మంది ఏమనుకుంటారు, కొంతమంది ఒకసారి అణుకు అనుకుంటారు మేడం. అణకువ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడుతున్నాను, ఖండిస్తున్నాను, నేను అణకువగా ఎక్కడున్నాను? ఆ ఖండించే అది వాళ్ళకి మీకు అది అణకువగా కనబడొచ్చు, కానీ అణకువ కాదది, సహజత్వం ఉంటుంది. ఒక దగ్గర చూడండి, గుణాలను జయించాడు అంటే గుణాలని ఉండవు అనుకుంటారు. గుణాతీతుడు అంటే గుణాలని ప్రదర్శించవచ్చు, కానీ ఆయన గుణాలకి లోనైపోడు. కృష్ణుడు బాహ్యంగా శిశుపాలుని చంపేశాడు. బాహ్యంగా నటనలాగా ఉంటుంది అది, అంతే కదా మేడం? నటన అంటే చూడండి, శిశుపాలుని చంపేశాడు కృష్ణుడు, రాముడు అలాంటి పనులు చేశాడు. అంటే వాళ్ళు తమో గుణానికి లోనై కాదు. వాడాలి అక్కడ, గుణాలు వాడతారు, ఒక ఆయుధంగా వాడుకుంటారు. అంటే దానిలో లేదు, ఒక ధర్మాన్ని నిర్వర్తించడమే అక్కడ. అలా కాదండి, ఇక్కడ అది తర్వాత సంగతి. అంటే గుణాలేమీ లేకుండా చచ్చుదద్దమలా కూర్చుంటారనుకుంటారు జ్ఞాని. అందుకు మీతో అలా మాట్లాడుతున్నాను. అవునులే మేడం. ఓకే వాళ్ళు మేడం. చచ్చుదద్దమలా కూర్చోరు. కూర్చున్న వాళ్ళు ఎక్కడ ఏది చేయాలో అది చేస్తారు. అది అవును మేడం. ఎక్కడ ఎప్పుడు ఏది చేయాలనో ఎలా చేయాలనో అది చేస్తూ ఉంటారు, అంతే. అది కర్తృత్వం ఉండదు, అంతే. అంతే మేడం. కర్తృత్వాన్ని వదులుకోవడమే గుణాతీతం. వదులుకోవడం కూడా కాదు, ఉండదు అక్కడ, అంతే. వదులుకునేవాడు లేడు అక్కడ. అర్థమైందా తేడా? అర్థమైంది మేడం. అక్కడ అంటే కర్తృత్వమే లేనప్పుడు ఇంకా దాన్ని వదులుకోవడం ఏంటి, అక్కడ లేనే లేదు అన్నట్టు, అంతే. అలా అన్నమాట. అందువల్ల అక్కడ పనిచేసేది ఆ సుప్రీం ఇంటెలిజెన్సే వర్క్ చేస్తుంది. లైక్ మైండ్ లాగే ఉంటుంది అది కూడా. బట్ మైండ్ లాంటి ఆస్పెక్ట్స్ ఏవి ఉండవు. ఈ అరిషడ్ వర్గాలు అక్కడ ఉండవు. నాది అన్నది ఉండదు, అంతే. అవును మేడం. అంటే అరిషడ్ వర్గాలని ఉపకరణంగా వాడుకుంటారు.
అరిషడ్ వర్గాలకి లోనైపోరు. ఆ, అవును మేడం. తేడా అంతోటి అక్కడ. చూడ్డానికి చిన్నగా కనబడినా అది అలా ఉంటుంది. అందుకే అది ఎవరికి జ్ఞానిని గుర్తించలేరు. జ్ఞానొక్కడే జ్ఞానిని గుర్తించగలరు. మనసుతో గుర్తించలేరు ఎవరు. అవును మేడం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ లైక్ అదర్స్ ఉంటారు అన్నిట్లో. ఆ, అవును మేడం. ఒక సూక్ష్మ రేఖనే ఉంటుంది జ్ఞానికి అజ్ఞానికి, అంతే. అలా కాదు, ఆ రేఖ కూడా వాడికి తెలియదు అజ్ఞానికి. జ్ఞానికి తెలుస్తుంది. రేఖ లేదేమి. ఉమ్, అంటే అది ఏంటంటే లోపల నాకు కర్తృత్వం ఉందో లేదో మీకెలా తెలుసు? అది మీకుంటే మీరు అట్రిబ్యూట్ చేస్తారు, నాకు ఆపాదిస్తారు. ఆ, అవును మేడం. మనకున్నవన్నీ మనం ఇతరులకు ఆపాదిస్తాం. అవే చూస్తాం రైట్ అని. అవును మేడం. అంటే మనకున్నదే సమస్తం. ఇప్పుడు నేను ఒక ఆయన కోసం చెప్పాను కదా, మీకు చెప్పలేదు, మా రాత్రి చెప్పాను అనుకుంటా. అదే ఒక ఆయన వస్తుంటారు, ఆయన తన యాంగిలే రైట్ అని ఫీల్ అవుతారు, ఇంకో యాంగిల్ ప్రపంచంలో లేదనుకుంటారు. అది ఎంతో నేరో మైండెడ్ అండ్ మూర్ఖ స్థితి అని తనకు తెలియదు. అదే చాలా హయ్యెస్ట్ స్థితి అనుకుంటూ ఉంటారు. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పలేం. అంటే ఇంకా ఉన్న స్థితిలోనే ఉండాల్సి వస్తుంది మేడం. ఇంకా ఎక్కువ దానికి ముందరికి తోడు వెళ్ళడానికి మాత్రం దట్టమైన ఈగో ఉందనుకోండి, ఇంకా వాళ్ళంత డేంజరస్ పీపుల్ ఇంకెవరు ఉండరు. అంటే ఆ ఈగోతో బాధపెడుతూ ఉంటారు, వాళ్ళు పెట్టలేదు అంటుంటారు. అలా కరెక్ట్ ఈగో కరెక్ట్. ఉన్నవాళ్ళు వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకుంటారు, ఇతరుల్ని బాధ పెడతారు. అహంకారం. అవును మేడం. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఒక జ్ఞాని దగ్గర ఉన్నా వాళ్ళు వెంట్రుక వాసంతైనా నేర్చుకోరు. కారణం వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళకి ఇంకా నేర్చుకోవాల్సింది లేదు. ఆ జ్ఞానికి వాళ్ళు బోధించడానికి వచ్చారు అనుకుంటారు. జ్ఞాని కూడా వాళ్ళకి అజ్ఞానిగా కనిపిస్తారు. అలాగా. అవును మేడం. ఎందుకంటే ఎట్రిబ్యూషన్ అనేది ఉంటుంది కదా, వాళ్ళకున్న స్థితే ఇక్కడ పనిచేస్తుందని చూస్తారు. అవును మేడం. అంటే ఇంకా అంటే అవతలకి ఆలోచించే శక్తి వాళ్ళకి లేదు ఇంకా. అది స్ట్రాంగ్ పరిమితం ఎట్రిబ్యూషన్. అయిపో అది ఉమ్, ఎంత ఒక గట్టిగా అంటే పరిమితమైన స్థితి. ఇంకొకలాగా ఏం ఉండదు. అది నేను అనుకున్నదే రైట్ అని ఉంటారు అనమాట. అలా ఉమ్, తను ఎలాగా అప్పుడు అప్పుడు డ్రామా లాగా మాట్లాడతారు, మేము కూడా అలా డ్రామాలా మాట్లాడుతున్నాం అన్నట్టు అనుకుంటుంటారు. అది అది అట్రిబ్యూషన్ గట్టిగా ఉన్న వాళ్ళకి చాలా కష్టం. అందుకే వాళ్ళని ఎవరు మూర్ఖుల్ని రంజింప చేయలేమని అంటారు కదా. అండ్ అవును దే మేడం. నెవర్ లెర్న్ ఇన్ దేర్ లైఫ్. ఎందుకంటే వాళ్ళకి లెర్నింగ్ ఏం లేదు, ఇంకా అవసరం లేదు వాళ్ళకి. అంతా మేము ఉమ్, నేర్చేసుకున్నాం ఉమ్, అన్న అహం ఉంటుంది. ఉమ్, చుట్టుపక్కల వాళ్ళు పొగడ్డం వల్ల, ప్రారంధం వల్ల ఇలాంటివన్నీ ఎక్కువైపోతాయండి. ఈ మామూలుగానే ప్రారంధం వల్ల వచ్చినది. ఆ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు దీనికే బాగా ట్యూనప్ అవుతున్నారని వాళ్ళు కూడా చక్కగా పొగిడి పనులు చేయించుకుంటారు. ఆ పొగడతకి వాళ్ళు నిజం అనుకుంటారు. బికాస్ దే వాంట్ దట్. అదే రైట్ అనుకుంటారు. అందుకే మేడం అంటే సరైన స్థితికి సరైన స్థానానికి చేరుకునే అదృష్టం అంటే జ్ఞానికి అంటే జిజ్ఞాసుకి అది అదృష్టం లాగానే ఉండాలి మేడం. అది అందరు ఆ స్థానానికి చేరుకోలేరు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక నేను ఏం నిజ చెప్తున్నానంటే, ఇది నా గ్రేట్నెస్ కాదు, మీలో అవేర్నెస్ ఉండబట్టి గ్రహిస్తున్నారు. ఆ అవేర్నెస్ గాని మనకి లేదనుకోండి, మరి ఆయనే ఎగ్జాంపుల్ నాకు. గత 19 సంవత్సరాలే తెలుసు. ఇసుమంతా వెంట్రుక వాసంతా మార్పు రాలే. మరి నా వల్ల రావాలంటే అక్కడ ఎందుకు రాలే? ఉమ్, అదనమాట. అక్కడ రిజెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడానండి, మనం దానికి తగినటువంటి సెన్సిటివిటీ ఉండాలంటారు కదా, తీసుకోవడానికి సెన్సిటివిటీ లేదు అక్కడ.